నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక క్యాబేజ్, ఒక క్యారెట్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము పట్టుకునే దాన్ని తీసుకొని క్యాబేజ్‌ని తురుము పట్టుకోవాలి. ఇలా క్యాబేజ్ తురుము పట్టుకున్నాక క్యారెట్‌ని కూడా తురుము పట్టుకోవాలి. ఇలా రెండిటిని తురుము పట్టుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకోవాలి. ఇలా 2 వేసుకున్నాక ఒక కప్పు కార్న్ ఫ్లవర్‌ని కూడా వేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లవర్ వేసుకున్నాక ఈ పిండిని వాటర్ వేయకుండా ఇలా కార్న్‌ఫ్లవర్ తోటే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోకూడదు. ఎందుకంటే గట్టిగా కలుపుకున్నట్లయితే క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది బయటకొచ్చి లూజ్‌గా అవుతుంది. ఇలా వేళ్ళతోటే ఇలా కలుపుకున్నాక దీంట్లో నుంచి ఒక చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బౌల్స్ అన్నీ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాబేజీ బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిల్లోకి కొన్ని వెజిటబుల్స్ని తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కొత్తిమీర, సన్నగా కట్ చేసిన వెల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్గా దంచుకున్న అల్లాన్ని ఇలా తీసుకోవాలి. కొన్ని మిరియాలను తీసుకొని పౌడర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. మిరియాల పొడిని వేసుకోవాలి. మీరు కావాలంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకోవాలి. ఇలా కెచప్ వేసుకున్నాక అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులోకి కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులోకి ఒక చిన్న గిన్నెలోకి కొంచెం కార్న్‌ఫ్లవర్ని తీసుకొని వాటర్లో కలుపుకున్నాక ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాబేజీ మంచూరియాని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవాలి. పైన కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఇలాంటి రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.